3 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం. ఒక ఊరి చివర ఒక పావు ఎకరం భూమి ఉంది. పావు ఎకరం అంటే ఎంత ఉంటుంది? 10 కుంటలు. సిటీలో అయితే 4-5 ప్లాట్లు ఉంటుంది. దాన్ని చూసి అందరూ ఏమన్నారో తెలుసా? ఇది కేవలం పనికిరాని స్థలం. దానిలో ట్రాక్టర్ తిరగడానికి కానీ ప్లేస్ లేదు. ఇందులో ఏం పండిస్తారు అని కొట్టి పారేశారు. కానీ ఒక వ్యక్తి మాత్రం అక్కడ నిలబడి ఒక కొత్త ఆశతో, ఒక చిన్న ఆశయంతో నిలబడ్డాడు. అతని దగ్గర పెద్ద పెద్ద ట్రాక్టర్లు లేవు, లక్షల కొద్దీ బ్యాంక్ బ్యాలెన్స్ కనీసం అంతకంటే లేదు. అతనికి సాయం చేయడానికి కూడా ఒక బృందం కూడా లేదు. అతని దగ్గర ఉన్నదల్లా చిన్న చిన్న పారలు అలాంటివే, కొన్ని ఇరుకైన మడులు, గుణపాలు. తన దగ్గర ఏమీ లేవు, కానీ అతని దగ్గర ఒక పద్ధతి ఉంది. అదే సిస్టమ్. మనం సాధారణంగా రైతు అంటే ఎలా ఊహిస్తాం? ఎకరాల కొద్దీ భూమి ఉండాలి, విత్తనాలు వేసి నెలల తరబడి వర్షం కోసం ఎదురు చూడాలి, 6 నెలల తర్వాత ఎక్కడో కానీ పంట వస్తే దాన్ని మార్కెట్కి తీసుకువెళ్ళి అమ్ముకోవాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ప్రతిరోజు 8 గంటలకు మనం నిద్రలేస్తుంటే నిదానంగా నిద్రలేచి కాఫీ టీలు తాగి పేపర్ తిరిగేసే లోపే ఆ వ్యక్తి ఆసక్తిగా తన పంటను ఎర్లీ మార్నింగే పంటను కోసి ప్లాన్ చేసి అమ్ముకోవడానికి సిద్ధం చేసేవాడు. సాయంత్రానికి మళ్ళీ ఆర్డర్స్ వచ్చేవి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇవి నెలకు ఒకసారి వచ్చే జీతం లాంటిది కాదు. 6 నెలలకి వచ్చే జీతం అంతకంటే కాదు. ప్రతిరోజు తన చిన్న భూభాగం నుంచి ఆదాయం వస్తూ ఉంటుంది. బయట నుంచి చూసి ఎవరైనా అక్కడ ఏం మ్యాజిక్ జరుగుతుందన్నట్టు అనుకునేవాళ్ళు. కానీ లోపల ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది. బయటకి కనిపించకుండా, అసలు ఎవరికి నిరంతరాయంగా ఒక నగదు ప్రవాహాన్ని, క్యాష్ ఫ్లోని సృష్టించే ఒక వ్యవస్థ అని ఎందుకు మనం గమనించడం లేదు? ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. ఏమా కాదా అని కాదు. ఇంత అద్భుతంగా పనిచేస్తున్న ఒక వ్యవస్థను మనం చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకు అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాల వెనక పరిగెడుతున్నారు? ఎందుకు పెద్ద పెద్ద బిజినెస్లు వెనకే పరుగులు తీస్తున్నారు? దీనికి కారణం చాలా సింపుల్. పెద్దగా ఉంటేనే అది గొప్పది. కనీసం పెద్దది ఉంటేనే అది బిజినెస్ కింద మనం లెక్కగడుతూ ఉంటాం. కానీ చిన్నది అనే పదాన్ని మనం తక్కువ అంచనా వేస్తున్నాం. నేల సాంద్రత అర్థం చేసుకోవడం, ఖచ్చితత్వం, సమయపాలన, ఇవి పాటించేవాళ్ళు. దురదృష్టవశాత్తు మనం ఆ విద్యను మర్చిపోయాం. అందరూ ఎక్కువ ఎకరాలు ఉంటేనే లాభం అనే భ్రమలోకి వెళ్ళిపోయాం. కానీ నిజం ఏమిటంటే, తక్కువ ఎకరాలను చేసే సాగు కూడా మీరు పావు ఎకరంలో కూడా నికర లాభం కలిసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఖర్చులు తక్కువ, లాభం ఎక్కువ. సాంద్ర సూక్ష్మ వ్యవసాయం అనేది ఏదో మొక్కలు నాటడం కాదు. ఇది ఒక ఇంజనీరింగ్ లాంటిది. ఇందులో 4 ముఖ్యమైన పిల్లర్స్ అయితే ఉంటాయి. ఇవి అర్థం చేసుకుంటేనే మీకు ఈ వ్యవసాయం అనేది ఆదాయం అని అర్థమవుతుంది. మొదటి పాయింట్, అధిక సాంద్రత. సాధారణంగా పొలాల్లో చూస్తే మనకు మొక్కకు మధ్య గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే వాటిని తీయడానికి, యంత్రాలు తిరగడానికి ఇక్కడ మనం ఎలా డిజైన్ చేసుకుంటూ ఉంటుంటాం. మొక్కకు మధ్య అనవసరమైన గ్యాప్ ఉండటం, మొక్కలు పెరిగినప్పుడు వాటి ఆకులు ఒకదానికి ఒకటి తగిలేటట్టు నాటడం వల్ల దీనికి 3 లాభాలు అయితే ఉన్నాయి. 1, మొక్కలకు నీడ వస్తుంది, తేమ శాతం తగ్గదు, నీటి వాడకం కూడా చాలా తక్కువగా ఉంటుంది. 2, కలుపు మొక్కలు నివారణ. ఇక్కడ చోటు ఉండదు కాబట్టి అస్సలు కలుపు మొక్కలు అనేవి ఇక్కడ చోటే లేదు.
కలిపి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. 3. ఎక్కువ దిగుబడి. ఒక చదరపు అడుగులో ఒక మొక్క నాటే చోట 3-4 నుంచి మొక్కలు నాటడం, దానివల్ల మనకు ఆదాయం 3 రెట్లు అనేది పెరుగుతుంది. నిరంతరం పంట చెకప్. ఒక పంట వేసిన తర్వాత వచ్చే వరకు వేచి ఉండవలసిన అవసరం లేదు. ఉదాహరణకు ఒక మడిలో ముల్లంగి వేస్తే అది 30 రోజులకు వస్తుంది. ఇంకొక మడిలో వారానికి పాలకూర, తోటకూర ఇలాంటి ఆకుకూరలు అనేవి మనము నాటుకుంటూ ఉంటాము. 365 రోజులు పంట చేతికి వస్తూ ఉంటుంది. ఆదాయం కూడా అస్సలు తగ్గదు. 3. నేల పోషణ. మనం నేలను ఎలా చూస్తాం? కేవలం మట్టిగా చూస్తూ ఉంటాం, కానీ నేల ఒక లివింగ్ ఆర్గానిజం. వీటిలో కంపోస్ట్, ఆవు పేడ, ఎండిన ఆకులు, సేంద్రియ పదార్థాలు, మనం వంట నుంచి వచ్చిన వ్యర్థాలు ఉంటాయి కదా, ఆ సేంద్రియ పదార్థాలు వేయటం వల్ల మనకి 30 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. 40 రోజుల్లో వచ్చే పంట 30 రోజులకి వస్తుంది. నేరుగా అమ్మకాలు. మీరు ఎంత పంట పండించామన్నది కాదు, ఈ పంట పండిన దాన్ని తగిన రేటు తెచ్చుకోవటం ఒక గొప్ప విశేషం. నేరుగా మనం కస్టమర్లకే రైతు నుంచి అందించడం వల్ల మనకి రేటు అనేది సక్రమంగా చక్కగా వస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఈరోజు మనం ఉదయం కూరగాయలు కట్ చేసుకుంటే ఈరోజే మనకి అమ్మకానికి పెట్టడం వల్ల చాలా తాజాగా ఉంటాయి. ఈ సిస్టంలో డైరెక్ట్ మార్కెటింగ్, మధ్యవర్తిత్వం అనేది లేకుండా నేరుగా చుట్టుపక్కల అపార్ట్మెంట్లకు కస్టమర్లకు అమ్మడం వల్ల కూడా మీ క్వాలిటీ వల్ల మీ క్వాలిటీయే మీ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ దీనికి లక్షల్లో సామాన్లు కావాలని, నిజానికి ఇది ఒక చేతిలో ఇమిడిపోయే చిన్న చిన్న వస్తువులతో సంబంధం ఉన్నదే. ఒక పార, ఒక వాటర్ క్యాను, ఒక పలుగు ఉంటే చాలు. యంత్రాలతో లక్షలతో సంబంధం లేనేలేదు. ఎరువుల ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది. వంటగది వ్యర్థాలతో మీరు తయారు చేసుకునే కంపోస్టు 1000 రెట్లు మెరుగు అయినది. విత్తనాలు ఖర్చు మీరు ఒకరోజు బిర్యానీ తిన్నంత ఖర్చే అవుతుంది. 300-400 వరకు. ఆ డబ్బుతో మీరు కనీసం నాణ్యమైన విత్తనాలు కొనుక్కోవచ్చు. మీరు గమనించవలసింది ఇక్కడ పెట్టుబడి ఖర్చు కాదు, పెట్టుబడి మీ శ్రద్ధ. పెట్టుబడి ఖర్చు కాదనమాట, మీ శ్రద్ధే మీ యొక్క ఆదాయానికి ప్రతిరూపం అనమాట. ప్రతిరోజు 1 గంట, పొద్దున్న 1 గంట, సాయంత్రం 2 గంటలు కేటాయించడం వల్ల మీకు దిగుబడి అనేది చాలా బాగా వస్తుంది. ఎక్కడ మొదలు పెట్టాలి అని ఆలోచన. స్టెప్ బై స్టెప్. మీరు 1/2 ఎకరం భూమి ఉందని వెంటనే మొత్తం నేల దున్నకూడదు. మొదలు పెట్టినప్పుడు మడులుగా ప్రారంభించండి. 30x30 మడులను ప్రారంభించండి. 30 అడుగులు ఒక మడి చేసుకుంటే మీరు నుంచొని కలుపు తీసుకోవడానికి, మీరు ఆకుకూరలు తీసుకోవడానికి, కట్టలు కట్టుకోవడానికి వీలుగా 30x30 మడులు చేసుకుంటే మీకు సరిపోతుంది. దీనివల్ల నేల మీరు లోపలికి దిగవలసిన అవసరం ఉండదు. నేల గట్టి పడదు. నేలను సిద్ధం చేయడం. మొదటిసారి నేలను తవ్వి అందులో కంపోస్ట్ కలపండి. నేల మెత్తగా స్పాంజిలా ఉండాలి. పంట ఎంపిక. త్వరగా చేతికి వచ్చే పంటలను ఎంచుకోండి. తోటకూర, పాలకూర, ముల్లంగి, కొత్తిమీర ఇవి మీకు నెల రోజుల్లోనే పంట చేతికి అనేది వస్తుంది. మీ దగ్గర చిన్న స్థలం ఉంటే ఈ పద్ధతిని పాటిస్తే ఆ 20,000 రూపాయలు కేవలం 10 రోజుల్లోనే సంపాదించుకోవచ్చు. అది కూడా గర్వంగా, ఆనందంగా. ప్రపంచం ఇప్పుడు మారబోతోంది. అందరూ ఆరోగ్యం గురించే ఆలోచిస్తున్నారు. మేము ఏం తింటున్నామనే అవగాహన పెరుగుతుంది. సూపర్ మార్కెట్లో వారం పాటు నిల్వ ఉంచిన కూరగాయల కంటే నేరుగా తోట నుండి వచ్చే తాజా ఆకుకూరలుకి చాలా డిమాండ్ పెరుగుతుంది. సాంద్ర సూక్ష్మ వ్యవసాయం అనేది భవిష్యత్తుకి మార్గం. ఇది కేవలం డబ్బు సంపాదించే మార్గం కాదు, రాబోయే తరానికి ఒక ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం కోసం. ఈ కథలో
వ్యక్తిలాగే మీరు కూడా స్థాపించవచ్చు. అందరూ పట్టించుకొని ఆ పావు ఎకరం భూమిని బంగారు గనిగా మార్చుకోవచ్చు. ఇది అందరికీ అర్థం కాకపోవచ్చు, కానీ ఎవరైతే దీన్ని ఒక సిస్టంలా, ఒక సైన్స్లా, ఒక వ్యాపారంలా చూస్తారో అది ఒక అద్భుతంగా ఉంటుంది. ఇది మీరు కూడా చేస్తారో వారికి అద్భుతం జరుగుతుంది. మీరు కూడా ఒక అడుగు ముందుకు వేసి ఇది మొదలు పెట్టడానికి శ్రీకారం చుట్టండి. మేము మీతో ఉంటాము, మీకు తోడుగా ఉంటాము. జై కిసాన్, జై జవాన్.